ఈరోజు మనం నేర్చుకున్నట్లయితే ఫస్ట్ ఎగ్ ఆమ్లెట్ చేసుకుందాం. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ కారం, వాటర్ ఇంకా ఉప్పు మిక్స్ చేసుకొని పెట్టుకున్నాను నేను. తర్వాత ఎగ్ తీసుకోండి, ఎగ్ తీసుకొని పగలు కొట్టుకోండి. ఎగ్ పగలు కొట్టుకున్నట్లయితే ఆ డస్ట్బిన్ లో పడేయాలి. తొక్క పడేసిన తర్వాత మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఆమ్లెట్ పెన తీసుకొని స్టవ్ ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్న తర్వాత లైట్ చూడాలి. లైట్ చెప్తా పిల్ల. ఆన్ చేసుకున్నట్లయితే దాంట్లో కొంచెం ఆయిల్ ఇదిగోండి ఆయిల్ వేస్తున్నా. ఆగురా. వేసుకున్నట్లయితే తర్వాత అది కరగాలి. ఒక 5 minutes అలా ఉండండి. ఇలా అనాలి. అది కూడా దోశ ప్యాన్తో, ఆమ్లెట్ పెన్తో అన్నా, దోశ పెన్తో అన్నా, చపాతి పెన్తోనైనా వేసుకోవచ్చు. ఇదిగోండి ఏ ప్యాన్తోనైనా వేసుకోవచ్చు అండి, మీ ఇష్టం అండి. ఇదిగోండి ఇలా రోలింగ్ చేసుకోవాలి. తర్వాత ఈ ఆయిల్ మొత్తం కరిగిన తర్వాత మనం ఎగ్ చేసుకున్నాం కదా, దానికి కొంచెం మిక్స్ చేసుకొని వేయాలి. చూడండి ఫ్రెండ్స్, మంట తక్కువ ఫ్లేమ్ లో పెట్టుకోవాలి. పెట్టుకున్నట్లయితే ఇలా అనుకోవాలి. పెద్దది రావాలంటే అనుకోవాలి అలాగా. సపోజ్ ఇప్పుడు అయితే ఇలా బుడగలు వస్తున్నాయి కదా, ఇప్పుడు చేస్తున్నాం కదా, కొంచెంసేపు ఆగాలి అది కరిగేటట్టు. హాయ్ ఫ్రెండ్స్, నేనే మీ క్రిస్టిన్, MSNC క్రిస్టిన్. తర్వాత ఈ చివరి నుంచి ఇట్లా అనుకోవాలి మేడం. ఎవరైనా కానీ చేస్తున్నప్పుడు అయితే ఇలా అనుకోవాలి. అనుకున్న తర్వాత మెల్లగా దీన్ని వెనకకు తిప్పుకోవాలి. ఫ్రై ఎలా వచ్చిందో చూడండి. ఇలా వస్తుంది. ఎవరైనా చేస్తే ఇలా చేస్తే ఇంకా బాగుంటుందండి. తర్వాత అది కరిగిన తర్వాత మళ్ళీ ఒకసారి ఇట్లా తిప్పుకోవాలి. తిప్పుకుంటూ ఒక 10 minutes ఉండాలి. ఇలా వచ్చింది అన్నమాట. తర్వాత లో ఫ్లేమ్ లో పెట్టాం కదండి, దాన్ని కొంచెం హై ఫ్లేమ్ లో పెట్టండి. ఇది బాగా మాడాలి. మాడిన తర్వాత అప్పుడు ఆఫ్ చేయండి. చూడండి, ఇప్పుడు ప్లేట్ లో వేసుకొని ఫస్ట్ టేస్ట్ చేద్దాం. చాలా బాగుందండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్.